ముట్టెల బ్రేకింగ్ చూసిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మరో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. గతంలో 11 మందిపై అభియోగ పత్రాలు దాఖలు చేసిన ఎన్ఐఏ తాజాగా మరో 5 నిందితులపై హైదరాబాద్ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేసింది. అందులో పలు కీలక విషయాలను పేర్కొంది. ముస్లిం యువతకు శిక్షణ ఇచ్చి 2047లోపు భారత్ను ఇస్లాం పాలిత దేశంగా మార్చే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొంది. మత కలహాలు సృష్టించడం, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నిజామాబాద్ ఆర్వో టౌన్ పోలీస్ స్టేషన్లో గతేడాది 20 జూలై 4న కేసు నమోదైంది. ఈ కేసులో అబ్దుల్ ఖాదర్, షేక్ సహాదుల్లా, మహ్మద్ ఇమ్రాన్, అబ్దుల్లా మొబీనుల్లాకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొంతమందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఆగస్టు 26న మరో కేసు నమోదు చేసిన ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన 4 ఇళ్లలో పాటు అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు. తెలంగాణలో 38 చోట్ల, ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతాల్లో ఈ దర్యాప్తు చేసింది.